ఈ వజ్రం విలువ ఒక 100 బిలియన్లు. కానీ దొంగ దానిని దొంగిలించకుండా దానిని వెంటిలేషన్ పైపు పైన టేప్తో అతికించాడు. నిజానికి అతన్ని పోలీసులు చుట్టుముట్టారు. అందుకే అతను ఇలా చేయవలసి వచ్చింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసినప్పుడు అతను మళ్లీ వచ్చి వజ్రాన్ని తీసుకెళ్లడానికి వెంటిలేషన్ పైపు ఉన్న స్థానాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత అతను చివరికి జైలు నుండి బయటకు వచ్చాడు. కాని అతను వజ్రాన్ని తీయడానికి ఆ స్థలానికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక పోలీస్ ఆఫీస్ ఉండటం చూసి పూర్తిగా ఆశ్చర్యపోయాడు. లోపలికి వెళ్లి చూస్తే అంతా మారిపోయింది. చుట్టూ పోలీసులు మాత్రమే ఉన్నారు. లోపల భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంది. అక్కడి నుంచి వజ్రాన్ని తీయడం కష్టం. అప్పుడే అతనికి ఒక డెలివరీ బాయ్ కనిపించాడు మరియు అతని మదిలో ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు అతను డెలివరీ బాయ్లాగా ఆఫీసులోకి ప్రవేశించాడు. కాని గేట్ వద్ద తనిఖీ చేస్తున్న గార్డు అతన్ని ఆపి, "నువ్వు లోపలికి వెళ్లలేవు. దీని లోపలికి కేవలం పెద్ద అధికారులు మాత్రమే వెళ్తారు" అని అంటాడని అతను ఊహించలేదు. అప్పుడే అతను ఒక పోలీసు అధికారి కార్డు స్వైప్ చేయడం చూశాడు. వెంటనే అతను అతని దగ్గరికి వెళ్లి డెలివరీని లోపలికి తీసుకెళ్లడానికి తనకు సహాయం చేయమని అడుగుతూ ఒక సాకు చెప్పాడు. తద్వారా అతను అతని కార్డును దొంగిలించగలిగాడు. ఆ తర్వాత అతను నకిలీ పత్రాలు తయారుచేసే తన స్నేహితుడి వద్దకు వెళ్లి తనకోసం నకిలీ పోలీసు పత్రాలను తయారు చేయించుకున్నాడు. 3 రోజుల తర్వాత అతని పత్రాలు మరియు డాక్యుమెంట్లు సిద్ధమైనప్పుడు అతను గర్వంగా పోలీస్ స్టేషన్కు వచ్చాడు. అదృష్టవశాత్తు ఎవరూ అతన్ని అనుమానించలేదు. అతను విజయవంతంగా లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత అతను రహస్యంగా బాత్రూంలోకి ప్రవేశించాడు. అతను వెంటిలేషన్ను తెరవగానే ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. జాన్ త్వరగా కిందకి వంగి నీరు పారినట్లు నటిస్తూ ఆ వ్యక్తి దృష్టిని ఆకర్షించాడు. అతను చూడటానికి రాగానే జాన్ ఒక తన్ను తన్ని అతన్ని అపస్మారక స్థితిలోకి పడేశాడు. శబ్దం విని పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు మరియు వెంటిలేషన్ తెరిచి ఉండటం చూశారు. అధికారి జాన్ని అడిగాడు, "వెంటిలేషన్ ఎలా తెరుచుకుంది?" జాన్ తడబడుతూ, "ఈ వ్యక్తి వెంటిలేషన్ మార్గం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే నేను అతన్ని కొట్టాను" అని చెప్పి తన పత్రాలను చూపించాడు. మరుసటి రోజు అతను వెంటిలేషన్ పైపు లోపలికి ప్రవేశించాడు. అతను దాచిన వజ్రం ఉన్న స్థలానికి చేరుకున్నప్పుడు వజ్రం అక్కడ లేదు. అతను వెంటనే కిందకి వచ్చి ఇంకో వైపు నుంచి వెళ్లి చూడాలనుకున్నాడు. కాని అప్పుడే ఒక అధికారి వచ్చాడు. కాని జాన్ భయపడకుండా, "వెంటిలేషన్ లోపల నుండి నీరు వస్తోంది" అని చెప్పాడు. లోపల పైపు పగిలిపోయిందని, దానివల్ల అన్ని వెంటిలేషన్ పైపులు నీటిలో మునిగిపోయాయని అధికారి అతనికి చెప్పాడు. అప్పుడు జాన్ వజ్రం నీటితో కొట్టుకుపోయి ఉంటుందని అనుకున్నాడు. రాత్రి అతను ఒక రిమోట్ కారును తీసుకుని వెంటిలేషన్ పైపు లోపల వజ్రం కోసం వెతకడం ప్రారంభించాడు. చివరికి అతనికి వజ్రం దొరికింది. అతను త్వరగా పైకి ఎక్కాడు. వెంటిలేషన్ పైపును తెరిచి వజ్రాన్ని బయటకు తీశాడు.